ఒకళ్ళ గురించి మంచి చెప్పాలంటే చాలా కష్టం, చెడు సృష్టించాలంటే చాలా సులభం. ఆ హీరోయిన్ వాళ్ళతో పడుకుంటుందంటారా అంటూ ముందు ఒక మౌత్ పబ్లిసిటీ, ఎందుకు ఆ హీరోయిన్ అందంగా ఉంది, సక్సెస్ అవుతుంది కాబట్టి ఆ హీరోయిన్ క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఇది ఒక లక్షణం. అది ముందు ఆ అమ్మాయి నేను పవిత్రాలని ఎలా ప్రూవ్ చేసుకుంటుంది? ఇదేమన్నా సినిమాల్లో చూపెట్టినట్టు నిప్పుల్లో నడిచి చూపెడుతుందా? లేదు. అట్లాగే ఇప్పుడు వ్యవస్థల విషయంలోనే నిజాయితీగా ఉండాల్సినటువంటి పత్రికలు ఆ నిజాయితీని దిగజార్చుకుంటున్నటువంటి దశలో, వన్ సైడెడ్ జర్నలిజం చేస్తున్నటువంటి దశలో స్వయంగా యనమల రామకృష్ణుడు చెప్పారు, స్వయంగా ఆయనే చెప్పారు ఆర్థిక మంత్రిగా దిగిపోతూ, ఏ రోజు అప్పు చేయలేని పరిస్థితి ఉంది, ఏడాది పొడుగున అప్పు చేస్తానే రావాల్సి వచ్చింది, రాష్ట్ర విభజన అనేటువంటి సహేతుకంగా జరగలేదు, అడ్డకోలుగా విభజించారు, దానివల్లనే ఈ పరిస్థితి వచ్చిందని. కానీ ఇప్పుడు 341 రోజులు అప్పుల్లోనే అంటూ, ఏడాదిలో 341 రోజులే అప్పులు అంటూ ఈనాడు ఒక కథనం రాసుకొచ్చింది. ఓవర్ డ్రాఫ్ట్లో 152 రోజులు ఓవర్ డ్రాఫ్ట్లో అన్నటువంటిది. ఖచ్చితంగా అప్పుడు సేమ్ 152 కాదు, అప్పుడు 210 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ ప్రతి ఏడాది కూడా. అప్పులు 365 రోజులు ఉన్నాయి. అప్పటికంటే ఇంక ఇప్పుడు తగ్గినట్టు ఆ లెక్కనైతే అప్పుపరమైనటువంటి సమస్య. అది తెలియదా అంటే పత్రికగా అంతా తెలుసు, కానీ తెలిసిన దానికంటే కూడా ఎంతవరకు ప్రజల్ని రెచ్చగొట్టచ్చు అంతవరకు. ఇప్పటికే మధ్యతరగతి లేదంటే కనుక తటస్థుల మైండ్ని విషతుల్యం చేయడంలో విజయవంతం అవుతూ ఉన్నారు 100కి 70%. వాళ్ళకి ఈ ప్రయోజనాలు ఏమో అందవు ప్రభుత్వం నుంచి, ప్లస్ వాళ్ళు ఆశించరు కూడా. వాళ్ళకి ప్రభుత్వం బాగాలేదురా, చిరాగ్గా ఉందిరా, అసహ్యంగా ఉందిరా అనేటువంటి ఆ ఫీలింగ్ క్రియేట్ చేసేటటువంటి విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇంకా అదే విషయాన్ని అందుకనే చెబుతూ ఉన్నారు.